సాయంత్రం అయితే చాలు దోమల దండు దాడి చేస్తుంది. వీటికి ఎవరూ మినహాయింపు కాదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరినీ కాటేస్తున్నాయి. నివారించాలని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం మాత్రం శూన్యమే. దోమల సమస్య వినడానికి చిన్నదే అయినా చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. కర్నూలు నగరం సహా జిల్లాలోని ప్రజలు దోమల సమస్యతో అల్లాడిపోతున్నారు. మలేరియా, డెంగీ, మెదడువాపు వ్యాధి సహా చర్మ వ్యాధుల పాలవుతున్నారు. ఈటీవీ బృందం క్షేత్రస్థాయి పర్యటనలో ఎన్నో వాస్తవాలు కళ్లకు కట్టాయి. ఇది కర్నూలు నగరంలోని ధర్మపేట ప్రాంతం. ఈ పక్కనే కేసీ కాలువ ఉంది. ఈ కేసీ కాలువ ఉండడంతో విపరీతంగా దోమలు వచ్చేస్తున్నాయి ఇళ్లలోకి. ఈ గేరే కాదు, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. నీరు నిల్వ ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. చెప్పండి అమ్మా, మీరు దోమల ద్వారా ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దోమలకు అస్సలు నిద్ర పోనిస్తలేవు. తెల్లవారు లేచి కూర్చున్నా అవే ఉండవి. పిల్లలకు దోమలు కొరికి జ్వరాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి. జట్టు పెట్టుకున్నా కూడా తక్కువ పడతలేవు. లేచి కూర్చొని చూపుకుంటున్నాం. ఏం చేయాలి మరి? రోజు ఒక జట్టు వాడతారా? రోజు 3 అయిపోతున్నాయి. 3-4 జట్లు అయిపోతున్నాయి. నువ్వు చెప్పమ్మా, బాగా దోమలు కరిచినట్టున్నాయి కదమ్మా నీకు? దోమలు కరిచినాయి సార్. పైన తీగల దోమలు ఒకటి, కాలువ దోమలు బయటికి రానిక లేదు. ఆల్ అవుట్ పెట్టుకుంటాము, మళ్ళీ జట్టు బిల్లలు పెట్టుకుంటాం. బయటకు కొంచెం ముఖం చూపేతాలకలా దోమలు కరిచి ముఖం అంతా కలిసి దద్దులు వచ్చి అదే జ్వరం, తలనొప్పి, విపరీతంగా తలనొప్పి. పెద్ద ఆసుపత్రికి పోతాం, చూపించుకుంటాం. అవే కరిచినది. ఇంకా ఎవరికేం చెప్పుకుంటాము, పెద్ద ఆసుపత్రికి పోతాం, చూపించుకుంటాము. మలేరియా ఆడొస్తుందని భయపడుతున్నాం సార్. అది కూడా దోమలు ఎక్కువ ఉన్నాయి సార్. పిల్లలకి పెద్దలకి అంత జ్వరాలు వస్తున్నాయి. మాకు ఎవరు సాయం చేస్తలేరు. ఏమన్నా మీ కొడుకు ఏమైంది? దోమలు కొరికి సార్ ఇట్లా అయినా సార్. పిల్లడు స్కూల్ కూడా పోవడం లేదు. 3 రోజులు స్కూల్ కూడా బంద్ చేసినాడు. అంతా కేసుకి నెల అంతా మురికి నీళ్ళు. సాయంత్రం అయితే దోమలు రావడము, పిల్లలకు కొరకడము. ఇంకా పిల్లలకి చూపించుకుని కూడా మాకు డబ్బులకి ఏం లేవు. పని చేసుకుంటేనే మాకు గడిచేది. ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోయింది. పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇంతే. ఇంట్లో పిల్లలు కూడా చాలా మందికి ఇట్లా జరుగుతున్నాయి సార్. సాయంత్రం పూట అయితే ఇదే పరిస్థితి. మాకు నిద్ర కూడా పోనీయదు. ఇళ్ళలో దోమలు. రాత్రి పిల్లలు కూడా ఇంట్లో కూడా పనుకుంటారు సరిగా. దోమలు కరుస్తున్నా మీరేం వాడట్లేదా? జెట్ కాయిల్స్ ఇట్లాంటివి వాడుతున్నాం సార్. ఆల్ అవుట్ మనం జట్టు అవి వాడుతున్నాము. అవి ఏం పని చేయడం లేదు. దోమలు అయితే 1-2 అయితే పోతాయి. నీకు మొత్తం ఇళ్ళల్లో దోమలు ఉన్నప్పుడు ఏడబోతాయి సార్. దోమలు అయితే అవి పోవాలి. చేతులు కూడా అంటే సార్ మొత్తం అంత దోమలు కరిచి అంత ఇట్లా అయిపోయినా సార్. పిల్లలు సాయంత్రం అయితే విపరీతమైన దోమలు. మరి మామూలు దోమలు కూడా కాదు, చాలా ఒక్కొక్క దోమ చాలా లావు దోమలు ఇవి. మళ్ళీ దోమతెరలు ఇట్లాంటివి ఏమన్నా వాడచ్చు కదా? దోమతెరలు వాడుతున్నాం సార్. అవి అంతా ఒకటైతే పోతాయి సార్. మొత్తం ఇళ్ళలో దోమలే సార్. నైట్ అయితేనే మొత్తం అవి. ఇక్కడ ఉన్న ఈ చిన్నారి సంగీత 2వ క్లాస్ చదువుతుంది. దోమలు కరవడం వల్ల ఏ విధంగా తయారైందో ఒళ్ళంతా పెద్ద పెద్ద మచ్చలుగా తయారైనాయి. కొంతమందికి చిన్నారులకి దోమలు కరవడం అనేది అలర్జీగా ఉంటుంది. అలర్జీ కావడం వల్ల చర్మం అంతా ఇట్లా తయారైతుంది. ఒక కాటుకే ఎంత పెద్దగా ఏ విధంగా మొత్తం ఒళ్ళంతా ఇట్లా తయారైపోయింది. ఈ చేతికి కూడా ఇట్లా తయారైంది. ఆ పాపకు దోమలు కొరికి పోకడంలా అట్లా బెందులు పడినావు సార్. ఇంకా డాక్టర్ కాడ చూపించిన పూత మంది ఇచ్చినారు. అవి పూసినా కూడా సరిగా పోలే, బెందులు అట్లనే ఉన్నాయి. పిల్లలకి పడట్లేదు కదా, జబ్బులు వస్తున్నాయి కదా, మరి ఎట్లమ్మా? మరి ఎట్లా సరిగా అంతే చూపిస్తాము. డాక్టర్ల కాడికి పోతాము, మళ్ళీ బెందులు అట్లనే. కాళ్ళు చేతులు మొత్తం అంతా చాలా నల్లగా అయిపోయినాయి కదమ్మా, పెద్ద పెద్ద మచ్చలు వచ్చినాయి. మేలు సార్, అసలు చాలా ఘోరంగా ఉండే. పాపకి చూపించినాక అది టీప్ మందులు అవి సూదులు వేపించినాక మాత్రాలు వేసినాక కొద్దిగా తగ్గినాయి. చెప్పండి అమ్మా, దోమల కోసం మీరు ఏం చేస్తున్నారు? దోమలు జట్టు పెట్టుకున్నా కానీ పోతలేవు సార్. అల్లటి పెట్టుకున్నా కానీ చేస్తలేవు. దోమతెర కట్టుకున్నా కానీ చేస్తలేవు. అవి అటనే దురద కొరుకుతుండే పిల్లలకి బాగా. అవి రోగాలు వస్తున్నాయి దోమల వల్ల నుంచి. దోమతెరలు కట్టుకున్న ప్రయోజనం లేదా? లేదు సార్, కొరుకుతూనే ఉన్నవి అవి. దోమల నివారణ కోసం ప్రజలు పడరాని పాటలు పడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా మీరు? దోమల కోసమే సార్. మేము పొగ వేసుకుంటాము రోజు. పిల్లలు ఉండరు. దోమలు గుట్టి ఒళ్ళంతా దద్దులు వేస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి సార్. మాకు ఈ పక్క ఎవరు అంటే ఒక్కరు కూడా వచ్చి మందు కొట్టేవాళ్ళు లేరు. మాకు ఒకరు సహకారం చేయమన్నా కూడా సారోళ్ళకి చెప్పినా కూడా పట్టించుకుంటా లేదు సార్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అదే పొగ వేసుకుంటుండ సార్, పిల్లలకు దోమలు కొట్టకుండా. ఈ యాపాకంతా రాలి ఉంటది కదా సార్, అదే ఊడ్చుకొచ్చుకొని వేసుకుంటాం సార్ మేము. దీనివల్ల దోమలు పోతాయా? దోమలు పోతలేవు సార్. అయినా కూడా కొంచెమన్నా పిల్లలు పండుకుంటారు అనేది. అదే దోమలు యాపాకు వేసుకుంటా సార్. పనికి పోయి వస్తాము, ఇంక ఇదే పని. ఇంకా
పిల్లలన్నా కొంచెం బాగుంటారని. పిల్లలకంతా ఇంతలా దద్దులు వేసినాయి, ఒళ్ళంతా దద్దులే ఉన్నాయి. మందులు కొట్టే వాళ్ళు వచ్చినా కూడా ఎవరే కానీ ఇప్పుడు సందులోకి రారు. ఇంకా అక్కడంతా కొట్టుకొని పోతారేమో మాకు తెలియదు కానీ ఈ సందులోకి అయితే రారు. ఇంట్లో పొగలు పెట్టుకుంటుంటారు కదా, జట్లు ఇట్లాంటి కాయల్స్ పెడుతుంటారు కదా, ఆ జట్లు పెడితే పిల్లలకు రోగాలు వస్తుంటాయని భయపడి తెచ్చేది లేదు సార్. ఇప్పుడు ఇది పొగ అయిపోతే మళ్ళీ దోమలు వస్తాయి కదా. వస్తాయి సార్. పిల్లలు ఒకటేమని ఏడుస్తుంటారు దోమలు కుడితే. మాకు నిద్రలే, తెల్లారుదామని పోతే మళ్ళీ ఇయరకు వస్తాము, ఈ పొగ పెట్టుకొని కూకుంటాం. పిల్లలకు జబ్బులు వస్తే బాగా ఖర్చు అవుతుంది కదా. అవును సార్, 1000-2000 లేదే ఖర్చు లేదు, తక్కువ అయితే కాదు సార్. మేము సంపాదించింది పిల్లలకు పెట్టుకొని గమ్మున ఉంటున్నాం. ఏమ్మా బాబుకి ఏమైంది? దోమలు గుట్టి సార్, దోమలు గుట్టి అన్ని దద్దులు అయినాయి, పుండ్లు అయినాయి, పై అంతా ఉండేది ఇందా సార్. ఇవన్నీ దోమలేనా? దోమలే సార్. ఎవరు కానీ రారు ఈ పక్కకు. రమ్మ ఎవరైనా పోయి చెప్పినా కూడా రారు సార్, ఎవరు పట్టించుకోరు. దోమల కోసం ఏం చేస్తున్నారు మీరు? పొగ వేసుకుంటాం సార్ ఆ పక్కంతా. ఇంకా పొగ వచ్చినంత సేపు బాగుంటుంది, పొగ రానప్పుడు మళ్ళీ దోమలు వస్తాయి. మా పిల్లడు కూడా బాగా దోమలు కొరికి వెళ్ళ బెందులు పడినాయి సార్. మేము మున్సిపల్ ఆఫీస్ కాడ కంప్లైంట్ ఇస్తే కూడా ఎవరు రాకున్నారు. మా కొరికి ఇది దొడ్డు ఉంది కదా, దొడ్డి పడగొట్టినాక నీట్గా చేపించుకోండి వస్తామని చెప్తున్నారు. ఏమ్మా మీ పాపకి ఏమైంది? దోమలు కొట్టి చనిపోయింది. చనిపోయిందా? ఎన్ని రోజులు అయింది చనిపోయి? నెలగా వస్తుంది. దోమలతోనే చనిపోయిందా? పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం వైజ్ చూసుకున్నప్పుడు ఇవి ఒక 4 రకాల డిసీజులు ప్రొడ్యూస్ చేస్తాయి. ఒకటి మెదడు వాపు వ్యాధి, దాన్ని మనం జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటాము. రెండవది మలేరియా, డెంగీ జ్వరం కూడా. మలేరియా కూడా మస్కిటోస్ వల్ల వచ్చేదే కానీ అంత తీవ్రమైనదేం కాదు. ఫిట్స్ రావడం అలా వచ్చిన తర్వాత ఈవెన్ మనము మెడికల్ ట్రీట్మెంట్తో కూడాను అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నా కూడాను చాలా మటుకు 30% మెంబర్స్ చనిపోతారు అవుట్ ఆఫ్ 100. మలేరియా చాలా మటుకు ఏమంటే అది జ్వరం వచ్చి పిల్లలు రుగ్మతతో ఉండేదాంతో పాటుగా రక్తహీనత అనేది ఇంపార్టెంట్. అది మనకు ముందే కొంచెం రక్తహీనత పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ మలేరియా వల్ల అది కొంచెం ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు ప్రాణాపాయం స్థితికి పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం కంటే కూడాను మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవడమే అన్ని రకాలుగా మంచిది. మెయిన్గా మనం పరిశుభ్రతగా ఉంచుకోవడం ప్లస్ మస్కిటో నెట్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. నీటి నిల్వల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటే చాలా మటుకు మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. దోమలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము, పిల్లల ప్రాణాలు పోతున్నాయి, అయినా కూడా పట్టించుకునే నాదుడే లేడని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపల్ అధికారులు తమకు దోమల నుంచి రక్షణ కల్పించాలని వీరు కోరుతున్నారు. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.